వాళ్ళ ఎడల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తాడో, ఏ వ్యక్తి అయితే గనక దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, కుటుంబం పట్ల దేవుడు చేసినటువంటి మేలులని పదే 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 తలపోసుకుంటూ దేవుని పట్ల కృతజ్ఞతగా జీవిస్తాడో, ఆ వ్యక్తి సంతోషంగా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి మానసికంగాను, ఒక వ్యక్తి శారీరకంగాను, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగాను సంతోషంగా బ్రతకాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ కృతజ్ఞతాభావం. ఈ రోజున పిల్లలు సంతోషంగా బ్రతకాలంటే దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం బ్రతికిన వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. ఏ విశ్వాస అయినా, ఏ సేవకుడైనా సంతోషంగా బ్రతకాలంటే దేవుని పట్ల కృతజ్ఞతాభావం అనేది గుండెల్లో దాచుకోవలసినటువంటి ఒక విలువైనటువంటి అంశం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి.